చాలా ఇబ్బందికరంగా ఉందండి. తిండికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నానండి. అసలు ఎవరన్నా పక్కన మొదలు పెట్టుకుంటున్నాను, లేకపోతే ఆప డబ్బు ఉంటున్నాను సార్. నాకు సహాయం చేసేవాళ్ళు ఉంటే సార్. ఆంటీ నిన్న వచ్చాము, నీ సమస్య మొత్తం చెప్పావు, కనీసం ఇంట్లో కూడా జరగట్లేదయ్యా. కాలు మొత్తం కుళ్ళిపోయి పురుగులు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాను, తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. చాలా బాగా చెప్పావు నువ్వు. నీకు కావాల్సిన బియ్యము, నిత్యావసర వస్తువులు, అలాగే మెడిసిన్స్ ఆంటీ. మొత్తం ఏంటంటే డ్రెస్సింగ్ చేయించుకోవడానికి మెడిసిన్స్ ఏంటి, అలాగే ఇంటి అద్దె కట్టుకో. ఇంటి అద్దె కట్టుకోవడానికి ఆర్థిక సహాయం, సరేనా? జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యం చక్కగా చూసుకో. మళ్ళీ ఏమైనా అవసరం అని చెప్పు, మళ్ళీ సహాయం చేస్తా, సరేనా? ఎవరు లేరని ఎప్పుడు బాధపడబాగా. నీ పిల్లల లాంటి వాళ్ళం ఏంటి, ఏదో ఒక రూపంలో మళ్ళీ నీకు సహాయం చేస్తా. నీకోసం ఎవరు వచ్చినా రాకపోయినా మేము ఉన్నాం నీకు, సరేనా? జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉండాలా, నువ్వు సంతోషంగా ఉండాలా. ఎప్పుడు ఏడవబాక, అసలు ఎప్పుడు ఏడవబాక. నీకేమైనా ఇబ్బంది వస్తే చెప్పు, మళ్ళీ నేను తప్పకుండా సహాయం చేస్తాను, సరేనా? సరే అండి, జాగ్రత్తగా ఉండు.